హలో అండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పార్లమెంటు కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఎగ్జామ్ కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి మెయిన్ పాయింట్స్ చెప్పేస్తా అండి. లెసన్ వైజ్గా చూసుకోండి. పార్లమెంటు రాజ్యాంగ దేశ పరిపాలనకు పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది. ఇందులో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ పార్లమెంటు. మన పార్లమెంటు భవనం ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఉదాహరణకు 1986లో జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు రూపొందించింది. విద్యకు సంబంధించిన కార్యక్రమాలను అది ఈనాటికి మార్గదర్శకంగా పనిచేస్తుంది. అంటే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి 1986లో ఉన్న జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు రూపొందించింది. విద్యకు సంబంధించిన కార్యక్రమాలను ఈనాటికి కూడా మార్గదర్శకత్వంగా పార్లమెంటే ఉండి పనిచేస్తుంది. ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి పార్లమెంటు చేసిన చట్టాలను దేశాన్ని పాలించే ప్రభుత్వం అమలు చేస్తుంది. దానికి సంబంధించిన సభ్యులు సమాధానాలు ఇవ్వాలి. ఈ విధంగా పార్లమెంటుకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. ప్రభుత్వ ఆదాయ ఖర్చులను కూడా పార్లమెంటు ఆమోదిస్తుంది. ప్రతి సంవత్సరం పార్లమెంటు ఆమోదం నిమిత్తం ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను సమర్పిస్తుంది. ఇది పార్లమెంట్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి పార్లమెంటు సభలు. పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి. ఒకటి రాజ్యసభ, 2 లోక్సభ. లోక్సభ సభ్యుల నేరుగా ప్రజల ద్వారా ఎన్నిక అవుతారు. వీటినే ప్రత్యక్ష ఎన్నికలని అంటారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభ సభ్యులను ఎన్నుకుంటారు. లోక్సభలో ఉండే వాళ్ళను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. రాజ్యసభలో ఉన్న సభ్యులను మాత్రం రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అండ్ అలాగే ఇవి పరోక్ష ఎన్నికలు, లోక్సభ ప్రత్యక్ష ఎన్నికలు. రాజ్యసభలో అత్యధికంగా 250 మంది సభ్యులు ఉండవచ్చు. రాష్ట్రాల శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాజ్యసభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి. కేంద్రంలో శాసన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాల సంబంధం కల్పించే మార్గాలలో ఇదొకటి. రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నిక అవుతారు. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 సభ్యులు పదవీ కాలం ముగిస్తుంది. వారి స్థానాల్లో కొత్త వాళ్ళను ఎన్నుకుంటారు. ఇక్కడ ఒక 3 పాయింట్లు ఉన్నాయండి. మొన్న కూడా డిఎస్సిలో ఇది అడిగారు, చూద్దాం. రాజ్యాంగ ప్రకారం అనేక విషయాలలో లోక్సభకు అత్యున్నత అధికారాలు ఉన్నాయి. అవి ఏ సాధారణ చట్టాన్నైనా ఉభయ సభలు ఆమోదించాలి. కానీ 2 సభల మధ్య తేడాలు ఉన్నప్పుడు అంతిమ నిర్ణయాలు ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో తీసుకుంటారు. లోక్సభలో ఎక్కువ సభ్యులు ఉంటారు కాబట్టి ఇటువంటి సమావేశంలో వాళ్ళ మాటే చెల్లుబాటు కావచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక విషయంలో లోక్సభకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ బడ్జెట్ని కానీ డబ్బుకు సంబంధించిన ఏ ఇతర చట్టాన్ని కానీ లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ దానిని తిరస్కరించడానికి వీలు లేదు. ఎక్కువ అధికారాలు ఎవరికి ఉన్నాయి? లోక్సభకి. అన్నిటికంటే ముఖ్యమైన మంత్రిమండలి లోక్సభ నియంత్రిస్తుంది. లోక్సభలో అధిక శాతం సభ్యులు ఆమోదం పొందిన వ్యక్తే ప్రధానమంత్రిగా నియమితులు అవుతారు. మంత్రివర్గం పట్ల లోక్సభలో అధిక శాసనసభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాల్సిందే. రాజ్యసభకు ఈ అధికారం అనేది లేదు. ఈ లెసన్లోని ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి, క్లియర్గా వినండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ లోక్సభ. లోక్సభ దిగువ సభ, ప్రజల సభ, తాత్కాలిక సభ అని కూడా పిలుస్తారు. లోక్సభ మొత్తం భారతదేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. లోక్సభ నిర్మాణం ఆర్టికల్ 81 ప్రకారం లోక్సభ నిర్మాణం ఉంటుంది. లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552 మంది. లోక్సభ ప్రస్తుత సభ్యుల సంఖ్య 545 మంది. లోక్సభలో 29 రాష్ట్రాల నుండి 530 మంది. లోక్సభ కేంద్రపాలిత ప్రాంతాల నుండి 13 మంది. లోక్సభ 2 ఆంగ్లో ఇండియన్ను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు, 2. లోక్సభ నియోజకవర్గ రిజర్వేషన్. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 543. జనరల్లో అయితే 423. షెడ్యూల్ కులాలు 84. షెడ్యూల్ తెగలు 47. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే షెడ్యూల్ కులాలేమో 79, షెడ్యూల్ తెగలు 41 అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రాష్ట్రాల వారీగా లోక్సభ నియోజకవర్గాలు. తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 25, అరుణాచల్ ప్రదేశ్ 2, అస్సాం 14, బీహార్ 4,
ఛత్తీస్గఢ్ 11, గోవా 2, గుజరాత్ 26, హిమాచల్ ప్రదేశ్ 4, హర్యానా 10, జమ్మూ కాశ్మీర్ 6, జార్ఖండ్ 14, కర్ణాటక 28, కేరళ 20, మధ్యప్రదేశ్ 29, మహారాష్ట్ర 48, మణిపూర్ 2, మేఘాలయ 2, మిజోరం 1, నాగాలాండ్ 1, ఒడిశా 21, పంజాబ్ 13, రాజస్థాన్ 25, సిక్కిం 1, తమిళనాడు 39, త్రిపుర 2, ఉత్తరాఖండ్ 5, ఉత్తరప్రదేశ్ 80, పశ్చిమ బెంగాల్ 42. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అత్యధిక నియోజకవర్గాల సంఖ్య గల రాష్ట్రాలు ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి? ఉత్తరప్రదేశ్ 80 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఏముంది? మహారాష్ట్ర 48 అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 ఉన్న నియోజకవర్గాలు చూడండి, మిజోరం, నాగాల్యాండ్, సిక్కిం. సో ఇవి. అండ్ 2 ఉన్నాయి, త్రిపుర అండ్ గోవా. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. మణిపూర్ కూడా 2 ఉన్నాయి, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, అత్యధిక లోక్సభ స్థానాలు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, అతి తక్కువ లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రం సిక్కిం, మిజోరం, నాగాలాండ్. తక్కువ తెలంగాణ లోక్సభ స్థానాల సంఖ్య 17 అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ అయితే 25. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ 1, చండీగఢ్ 1, దాద్రా నగర్ హవేలీ 1, డామన్ డయ్యూ 1, లక్షద్వీప్ 1, పాండిచ్చేరి 1, ఢిల్లీ 7. అత్యధిక లోక్సభ స్థానాలు కలిగించే కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ. లోక్సభకు ఎన్నికలు. సాధారణంగా లోక్సభకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 18 సంవత్సరాలు అంతకంటే పైన వయసు గల పౌరులందరికీ ఓటు హక్కు ఉంటుంది. 25 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే లోక్సభ సభ్యుడు కావచ్చు. లోక్సభలో 545 సీట్లు, 2 ఏం చేస్తారు? నామినేట్ సీట్లతో సహా. ఆ 2 ఎవరు అని చెప్పుకున్నాం ఇందాక మనం, ఆంగ్లో ఇండియన్లు, రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పుకున్నాం కదా, అవి అనమాట. మొత్తం ఎన్ని? 545. రాష్ట్రాలను నియోజకవర్గాలుగా విభజిస్తారు. వీటి నుంచి లోక్సభ సభ్యులు ఎన్నికవుతారు. ఎక్కువ మంది జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నియోజకవర్గాలు ఉంటాయి. అందుకే ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాలు ఉంటే మేఘాలయలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్లో 1 ఉంది. లోక్సభ మొదటి ఎన్నికలు. లోక్సభ మొదటి ఎన్నికలు ఎప్పుడు జరిగాయని అడుగుతారు. అప్పుడు 1951, 52లో జరిగాయి. సార్వజనీన ఓటు హక్కు ద్వారా ఈ ఎన్నికలు జరిగాయి. కాబట్టి 21 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉండేది. ఆ సమయంలో 17,30,00,000 మంది ఓటు హక్కు ఉండేది. ఇందులో చాలామంది మొదటిసారి ఓటు వేశారు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేశారు. మొదటి ఎన్నికలకు ఏర్పాటు చేయడం చాలా పెద్ద సంక్లిష్టమైన పని. రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు స్వతంత్రులుగా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఎవరు? ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయిస్తుంది. దేశవ్యాప్తంగా 2,24,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1952లో, 51, 52లో. 25 లక్షల పైగా బ్యాలెట్ పెట్టెలు అండ్ సుమారు 62 కోట్ల బ్యాలెట్ పత్రాలు ముద్రించారు. ఇంచుమించు 10 లక్షల అధికారులు ఎన్నికలకు పర్యవేక్షించారు. దేశం మొత్తం మీద మొదటి ఎన్నికలు 17,500 అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతిమంగా లోక్సభకు 489 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, చాలా క్రమశిక్షణతో నిర్వహించారు. మొదటి లోక్సభ ఎన్నికలో మరో ముఖ్యమైన అంశం మహిళలలో పెద్ద సంఖ్యలో పాల్గొనటం. ఓటు హక్కు ఉన్న మహిళల్లో 40% మంది తమ హక్కును ఉపయోగించుకున్నారు. మొదటి లోక్సభ ఎన్నికల్లో ఓటు ఉన్న వాళ్ళల్లో 46% మంది తమ హక్కును ఉపయోగించుకున్నారు. ఇక్కడ చూడండి, 1952 నుంచి 2014 వరకు ఓటు హక్కు ఉపయోగించుకున్న ఓటర్ల శాతం. ఇక్కడ మనం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 1952లో ఓటు హక్కు ఎంత శాతం నమోదైంది? 46%. అలాగే 2014లో 66.4% అనేది గుర్తుంచుకోవాలి. సో అక్కడ 4, 6 ఉన్నాయి, ఇక్కడ కూడా 6, 4 అనేవి ఉన్నాయి. సో ఇది ఒకసారి చూసుకోండి. అలాగే మొదటి లోక్సభ ఎన్నికలు 1952లో కాంగ్రెస్ పార్టీ 364 సీట్లతో గెలిచింది. కమ్యూనిస్టు మిత్ర పార్టీలు 23, సోషలిస్టులు 12, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 9, జనసంఘ్ 3, హిందూ మహాసభ 4, రామరాజ్య పరిషత్తు 3, ఇతర పార్టీలు 30, స్వతంత్రులు 41, టోటల్గా 489 అని మనం ఇందాక చెప్పుకున్నాము. సో ఈ విధంగా సీట్లు అనేవి గెలిచారు.
ఇక చూడండి 2014లో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కొన్ని విషయాలు. పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య 2014లో 543, అప్పుడు కూడా అంతే అని చెప్పుకున్నాం. మొత్తం ఓటర్లు 3,41,01,476. అంటే ఇది ఓటర్లు. పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య ఏమో 8,251. పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య అంటే శాతం 89. పోటీ చేసిన మహిళా అభ్యర్థులు 11%. ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య వచ్చేసి 9,30,000 సుమారుగా. ధరావత్ కోల్పోయిన అభ్యర్థుల సంఖ్య 7,000. పోలింగ్ సిబ్బంది 1,00,00,000. పోటీ చేసిన మొత్తం పార్టీల సంఖ్య 464. నెక్స్ట్ వచ్చేసి జాబితాలు చూద్దాం. కేంద్ర జాబితా. కేంద్ర అంశాలపైన విషయాలపైన కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలుగుతుంది. అనేక విషయాలపైన పార్లమెంటు మాత్రమే చట్టాలు చేయగలదు. ఈ చట్టాలు దేశం అంతటికీ వర్తిస్తాయి. ఎగ్జాంపుల్ కరెన్సీ, బ్యాంకింగ్, టెలిఫోన్, తపాలా వ్యవస్థ, రక్షణ, సైన్యం. ఇన్ని అంశాలు చట్టాలను కేంద్ర జాబితాలో చేర్చడం జరిగింది. ఈ జాబితా పార్లమెంటుకు మాత్రమే చట్టాలను చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర జాబితా. రాష్ట్రాల శాసనసభలు మాత్రమే చట్టాలు చేయగల విషయాలు ఇందులో ఉంటాయి. రాష్ట్రాల శాసనసభలు మాత్రమే ఈ విషయాలకు సంబంధించిన చట్టాలు చేయగలవు. అంతే వివిధ రాష్ట్రాలకు వేరువేరు చట్టాలు చేస్తారు. ఎగ్జాంపుల్ అంటే ఇది రాష్ట్రపరంగా రవాణా, రహదారులు, రోడ్డు నిర్మాణం, వ్యవసాయం, సాగునీరు, పోలీసు, వైద్య సేవలు. ఇన్ని అంశాలు రాష్ట్ర జాబితాలోకి వస్తాయి. ఈ అంశాలపైన రాష్ట్ర శాసనసభలు మాత్రమే చట్టాలను చేస్తుంది. అలాగే రెండు కలిపి ఉమ్మడి జాబితాలో ఏం చేస్తారో చూద్దాం. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండు చట్టాలు చేస్తాయి. కొన్ని విషయాలపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రెండు చట్టాలు చేస్తాయి. ఎగ్జాంపుల్ విద్య, కర్మాగారాలు, పరిశ్రమలు, విద్యుత్తు, కార్మికులకు. అయితే ఒక విషయంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ రెండు పరస్పర విరుద్ధ చట్టాలు చేస్తే రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం కాకుండా పార్లమెంటు చేసిన చట్టమే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి. భారతదేశ మొదటి పౌరుడు ఎవరు అంటే రాష్ట్రపతి. రాజ్యాధినేత, త్రివిధ దళాలకు అధిపతి. కేంద్ర ప్రభుత్వ అధికారం అంతా కూడా రాష్ట్రపతి పేరు మీదే జరుగుతుంది. పార్లమెంటు తరహా విధానం ప్రకారం రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉంటాడు. రాజ్యాంగ ఆర్టికల్ 52 ప్రకారం మన దేశంలో ఒక రాష్ట్రపతి ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అర్హతలు. భారతదేశ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి, లాభదాయకరమైన పదవిలో ఉండకూడదు. నెక్స్ట్ ఎన్నిక అనేది ఎలా జరుగుతుందంటే అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యుల పార్లమెంటు, ఉభయ సభ సభ్యుల రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతి వాటిపై సంతకం చేసి ఆమోదం చేసిన తర్వాతే అది అమల్లోకి వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి దేశంలో సర్వోన్నత పదవులలో 2వ స్థానాన్ని కలిగి ఉన్నాడు. అర్హతలు. భారతదేశ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి, లాభదాయకరమైన పదవిలో ఉండకూడదు. సో ఇద్దరికి కూడా 35 సంవత్సరాలు ఉండాలి. ఎన్నిక అనేది ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ఎన్నికల గణం ఉంటుంది. ఈ ఎన్నికల గణంలో పార్లమెంటు, ఉభయ సభ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ ప్రధానమంత్రి. రాజ్యాంగంలో పొందుపరిచిన పార్లమెంటరీ తరహా పద్ధతి ప్రకారం రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా, ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉంటారు. అనగా రాష్ట్రపతి రాజ్యాధినేతగా, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతగా ఉంటారు. పార్లమెంటు నుంచి మంత్రివర్గ సభ్యులను, ప్రధానమంత్రిని ఎంపిక చేస్తారు. పార్లమెంటు చట్టాలు చేయడమే కాకుండా చట్టాల ప్రకారం ప్రభుత్వాన్ని నడిపే సభ్యులను కూడా ఇస్తుంది. కాబట్టి భారతదేశానికి పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఉందని అంటారు. ప్రభుత్వంలో 3 ప్రధాన అంగాలు ఉంటాయి. మొదటి దానిని శాసన అధికారం అని అంటారు, అంటే చట్టాలు చేయడం. రెండవది కార్యనిర్వహణాధికారం. దీంట్లో పార్లమెంటు చేసే చట్టాలను, నిర్ణయాలను అమలు చేస్తారు. సో కార్యం అంటే పని, సో నిర్ణయాలు చేస్తారు. భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ దేశాధిపతి అయిన రాష్ట్రపతి పేరు మీద తీసుకుంటారు. అయితే ప్రధానమంత్రి మంత్రివర్గ సభ్యులు సలహా ప్రకారం రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకుంటాడు. శాసనసభ సభ్యుడు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అలాగే ప్రధానమంత్రిని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. శాసనసభ సభ్యుడు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, ప్రధానమంత్రిని లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు.
లోక్సభ నియోజకవర్గంలో మెజార్టీ పార్టీ సీట్లు సగానికన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్న ఒక పార్టీ లేదా పలు పార్టీల నేతల రాష్ట్రపతి ఆహ్వానించి ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గంగా మంత్రివర్గం పనిచేస్తుంది. అది చట్టాలను అమలు చేస్తుంది, చట్టాలకు అనుగుణంగా దేశాన్ని పాలిస్తుంది, అభివృద్ధికి పథకాలు తయారు చేసి వాటిని అమలు చేస్తుంది, కొత్త చట్టాలను విధానాలను తయారు చేసి లేదా పాత చట్టాలను సవరించి వాటికి పార్లమెంటు ఆమోదం పొందుతుంది. సో ఇదండి పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.